బదిలీ కాదు, ఇర్ఫాన్ ని వెంటనే సస్పెండ్ చేయాలి. ఇర్ఫాన్ ని వెంటనే సస్పెండ్ చేయాలి. ఇర్ఫాన్ ని వెంటనే ఇర్ఫాన్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. మానవ మృగం, మనిషి రూపంలో ఉన్న మానవ మృగం ఇర్ఫాన్. మనిషి రూపంలో ఉన్న మానవ మృగం ఇర్ఫాన్. ఓకే, ఆమెకే కాదు సార్, ఎవరికైనా కలెక్టరేట్ల సిటీ నడిబొడ్డున ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి అనంకొండ కలెక్టరేట్ల 1940 స్వాతంత్రం వచ్చిన ప్రజలు ఇప్పటివరకు ఈ కలెక్టరేట్ల ఎలాంటి దుర్మార్గం కానీ అత్యాచార ప్రయత్నం కానీ జరగలేదు. ఈరోజు ఒక మదవెక్కిన అహంకారి ఇర్ఫాన్ అనేటోడు కలెక్టర్ ఆఫీస్లో అది పట్టబగలు ఒక దళిత మహిళలను పిలిచి అసభ్యకరంగా ప్రవర్తించడం, నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి, నువ్వు ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి, చేస్తేనే ఉండాలి, లేకుంటే లేదని నీచంగా ప్రవర్తించిన తీరు అసలు మానవ జాతి కాదు. టోటల్గా నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ కాకుండా యావత్ తెలంగాణలో ఉన్న ఉద్యోగులందరికీ, మహిళా ఉద్యోగులందరూ తలదించుకునే విధంగా ప్రవర్తించిన ఆయనను సస్పెండ్ చేయకుండా ఈరోజు జిల్లా యంత్రాంగం ఏం చేసిందంటే వేరే డిపార్ట్మెంట్కు, ఒక చింతగట్టు క్యాంపస్లో ఉన్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు బదిలీ చేయడం జరిగింది. అది ఇంతవరకు కప్పిపుచ్చుకోవడానికా లేకపోతే ఇక్కడ జరిగే ప్రభుత్వం ఉన్న వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడాలో మాకేం అర్థమైతలేదు. కాబట్టి ఆ అమ్మాయి యొక్క మనోవేదనకు గురై ఆమె రేపు పొద్దున ఏం చేసుకుంటుందో అనే భయానికి చెప్పుకోలేక వారం రోజుల తర్వాత ఎంత పెన్నుకు ఎంత పవర్ ఉంటుందో తెలిసింది ఈరోజు అనే విధంగా మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగింది. మేము మీడియాలో వచ్చిన కథనాన్ని చూసి అరే ఇంత దుర్మార్గమా, ఒక అనంకొండ కలెక్టరేట్లో ఇట్లా జరగడం ఏంటి అని చెప్పి మేము వచ్చి తెలుసుకుంటే తీరా తెలుసుకునేసరికి ఏంటంటే ఆమె ఒక దళిత మహిళ అయిన వల్ల, ఆమెకు వెనుక బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల, ఎలాంటి కుల బలం లేకపోవడం వల్ల, ధనబలం లేకపోవడం వల్ల ఆమె చెప్పుకోలేక ఆమె కుమిలిపోతూ ఉంటే ఈరోజు మేము కలిస్తే దళిత సామాజిక వర్గానికి సంబంధించిన మహిళగా తెలిస్తే మేము అందరం ఒక డీబీఎఫ్ కానీ ఎంఆర్పిఎస్ కానీ మాలమానాడు నుంచి కేయూసీ జాగు నుంచి వచ్చి ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు ఏమన్నారంటే మేము ఒక కమిటీ వేసినామని చెప్పింది. ఆ కమిటీ మీద పూర్తి స్థాయిలో నమ్మకం లేదు అని చెప్పినాం. ఎందుకంటే కమిటీ వేసింది ఉద్యోగస్తులే, కమిటీ రిపోర్ట్ ఇచ్చే ఉద్యోగస్తులే, కాబట్టి పూర్తి స్థాయిలో న్యాయం జరగకపోవచ్చని మేము ఈ రోజు కూడా ఆశిస్తూ ఉన్నాం. మేడం దృష్టికి తీసుకుపోతే మేడం ఏమన్నదంటే ఒక 1 వీక్ టైం ఇవ్వండి, మేము 1 వీక్లో కనుక మేము అతని మీద ఖచ్చితమైన యాక్షన్ తీసుకోకపోతే మీరు చేసే పోరాటానికి మేము ఏదైనా చేసుకోవచ్చని చెప్పింది. మేము చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా, మదం ఎక్కితే వాడు ఇంకా ఇంత బేవకూఫ్గా మాట్లాడేదంటే ఆ అమ్మాయి డబ్బుల కొరకు నా దగ్గరికి వచ్చింది, ఆ ఉద్యోగి నా దగ్గర డబ్బులకు వచ్చింది, పక్కన ఉన్న మహిళా ఉద్యోగులు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు ఇట్లా ఈ రకమైన. మేము చెప్తా ఉన్నా, పబ్లిక్లో చెప్తాను కొడతా నా కొడుక, నిన్ను కనుక మా సంఘాలలో అందరు కనుక తలుసుకుంటే నీకు ఇంట్లో అక్క చెల్లెలు ఉన్నారు, నీకు అమ్మ నాన్న ఉన్నారు, నీకు చెల్లెలు కూడా ఉన్నారు, నీ భార్య కూడా ఒక మహిళనే, నువ్వు ఆ రకంగా కనుక ప్రవర్తిస్తే నీకు తగిన రీతిలో బుద్ధి చెప్తామని చెప్తా ఉన్నాం. నా పేరు మన్నెబాబురావు, నేను మాలమానాడు జాతీయ ఉపాధ్యక్షుడు.